టీమ్ ఇదొక వీడియోలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అబౌట్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక పర్సన్ ఏజ్ వేసి మనకి ఒక రెగ్యులర్ ప్లాన్ ఇస్తే ఎంత అమౌంట్ పడుతుంది, అలాగే ఒక లిమిటెడ్లో ఇస్తే ఎంత అమౌంట్ పడుతుంది, సింగిల్ పేలో ఎంత అమౌంట్ వస్తుంది. ఇది ప్యూర్ టర్మ్లో. సో టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్స్లో మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటాం కదా. ఒక టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్లో ఒక ప్యూర్ టర్మ్ ఉంటుంది, అలాగే టర్మ్లో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని ఉంటుంది, ఆర్ఓపి అంటారు, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. అలాగే టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ మై రిటైర్మెంట్ నాకు ఒక 5 కోట్ల నుంచి 6 కోట్లు 7 కోట్లు కావాలి అని అనుకునేది ఒక రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద ఏజ్, డిపెండ్స్ ఆన్ ద రిటైర్మెంట్ టైం. దానిని బట్టి మనకి అమౌంట్ వస్తుంది అనమాట. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒకసారి షేర్ చేస్తాను, చూడండి. సో ఇది ఏ కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కానీ ఒక కస్టమర్ని ఫస్ట్ తనకి అనుకూలంగా తాను పే చేసే విధంగా ఎలాగైతే ఉండాలో దానిని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నేను ఒకసారి ఇప్పుడు మనం యాజ్ మనకి సిద్ధి 2.0 అప్లికేషన్లో మనకి డైరెక్ట్ కొటేషన్స్లోకి వెళ్ళిపోతే ఈ ఆప్షన్ వస్తుంది. సో సిద్ధి 2.0 అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోయినట్లయితే డైరెక్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది మన టీం అందరికీ కూడా. అందులో కొటేషన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, కోడ్స్ అని చెప్పేసి అక్కడికి వస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి హెల్త్ సొల్యూషన్స్, సేవింగ్స్, ప్రొటెక్షన్ సొల్యూషన్స్, రిటైర్మెంట్, షుప్ సొల్యూషన్స్, వెల్త్ అండ్ ఈపీ అదర్ సొల్యూషన్స్. ఇందులో మనము ప్రొటెక్షన్ సొల్యూషన్స్కి వెళ్దాం. ప్రొటెక్షన్ సొల్యూషన్స్లో ఒక కస్టమర్కి ఫస్ట్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఆ పర్సన్కి గ్రాడ్యుయేషన్ అయ్యుండి మినిమం 5 లక్షల ఇన్కమ్ కనుక ఉన్నట్లయితే మనం ఒక టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఇవ్వచ్చు. లేదు ఇంటర్మీడియట్ ఉంది అని అంటే కనుక 7 లక్షల ఇన్కమ్ అనేది ఉండాలన్నమాట. ఎయిదర్ ఇట్ కెన్ బి పే స్లిప్స్ ఆర్ మనకి ఒక ఐటీఆర్, ఇన్కమ్ ట్యాక్స్ ప్రూఫ్స్ అనేది ఉండాలన్నమాట. ఇంకొకటి వచ్చేసి 10th కనుక ఉన్నట్లయితే 12 లక్షల పైన కనుక ఉన్నట్లయితే మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మనము ఒక 50 లక్షల నుంచి ఒక 60 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు కూడా మనము ప్రొటెక్షన్ ప్లాన్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సింది ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్లో రెగ్యులర్ ప్లాన్ చూద్దాం. ఓకే, సో సంపూర్ణ రక్ష ప్రామిస్ ఇది మనకి ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్. దీనిపైన నేను ట్యాప్ చేసి చూస్తున్నాను, చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోహన్ అనే వ్యక్తి, ఓకే, మోహన్ అనే వ్యక్తి తన ఏజ్ 35 ఇయర్స్. సో లైక్ 35 అంటే ఎంత ఉండొచ్చు, 01/01/1990 కనుక చూసినట్టయితే 35, మెయిల్. ఓకే, సో మెయిల్. లైఫ్ ప్రామిస్ అంటే ఏంటి అంటే ప్యూర్ టర్మ్ వేర్ కస్టమర్ వోంట్ గెట్ ఎనీ రిటర్న్స్. ఓకే, ఇది లైఫ్ ప్రామిస్. ఇందులో మనకి రెగ్యులర్ పే చూద్దాం, సింగిల్ పే చూద్దాం ఫస్ట్ కావాలంటే. సింగిల్ పే అంటే ఏంటి అని అంటే 1 టైం పే చేస్తాడు, తనకి ఎన్ని ఇయర్స్ వరకు ప్రొటెక్షన్ ప్లాన్ కావాలి అనేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 ఏజ్ ఉన్న వ్యక్తి నాకు ఒక 70 ఇయర్స్ వరకు కావాలి, లేదా నాకు 75 ఇయర్స్ వరకు కావాలంటే ఒక 40 ఇయర్స్ పెట్టేసి వితౌట్ ఎనీ రైడర్స్ ఒక 50 లక్షల కవరేజ్ ఇవ్వాలి అని అంటే కనుక ఇక్కడ మనం వచ్చేసి కంటిన్యూ ట్యాప్ చేస్తే 1 టైం పేమెంట్ చేస్తారు కస్టమరు. 50 లక్షల పాలసీ ఉంటుంది. ఎంత పడుతుంది అమౌంట్ అని అంటే ₹3,15,546 ఫస్ట్ ఇయర్. ఓన్లీ 1 టైం పే చేస్తారనమాట. 50 లక్షల కవరేజ్ డే 1 నుంచి ఉంటుంది. జనరేట్ పీడిఎఫ్ టైప్ దీనిపైన ట్యాప్ చేసి మనము పీడిఎఫ్ అనేది షేర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఓన్లీ 1 టైం పేమెంట్ వితౌట్ ఎనీ రైడర్స్. యాక్సిడెంటల్ డెత్ కానీ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ మనం రెగ్యులర్గా యాడ్ చేస్తాం కాబట్టి ఆ రైడర్స్ ఏం లేవు. సింగిల్ పే అంటే ఏంటంటే కస్టమర్ వాంట్స్ టు పే ఓన్లీ 1 టైం. సో దిస్ ఈజ్ కాల్డ్ సింగిల్ పే. ఇందులో ఈ అమౌంట్ వస్తుంది అనమాట. ఆ స్క్రీన్ షాట్ తీసుకుని కస్టమర్కి పే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతవరకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ చూడండి, కావాలనుకుంటే మోహన్ అనే వ్యక్తి 35 సంవత్సరాలు, మెయిల్. ఓకే, సో నాన్ స్మోకర్. స్మోకర్ అయితే ఇక్కడ ఎస్ అని పెట్టాలి, నాన్ స్మోకర్ అయితే నో అని పెట్టాలి. సో ఇక్కడికి వచ్చేసి లైఫ్ ప్రామిస్ అంటే ప్యూర్ టర్మ్ ప్లాన్, సింగిల్ పే కాకుండా ఇక్కడ మనం రెగ్యులర్ పే ట్యాప్ చేద్దాం. రెగ్యులర్ పేలో మనకి ఇది టర్మినల్ ఇల్నెస్ ప్లస్ ఎల్ఎస్పిఓ అని అంటే ఏంటి అని అంటే ఇది మనకి ఫ్యూచర్లో మనకి ఇన్ కేస్ ఎప్పుడైనా సరే తన సమ్ ఎష్యూర్డ్ పెంచుకోవాలి అని అనుకుంటే
టర్మినల్ ఇల్నెస్ ప్లస్ ఎల్ఎస్పిఓ పెట్టుకోవచ్చు, లేదా నార్మల్ టర్మినల్ ఇల్నెస్ పెట్టేసి మనం సబ్ ప్లాన్ వేరియంట్ అనేది ఓన్లీ రెగ్యులర్ ప్లాన్స్లో మాత్రమే ఉంటుంది. సో దీని గురించి నేను ఇన్ డీటెయిల్ తర్వాత మనం క్లాసెస్లో చెప్తాను. సో ఈ కస్టమర్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 35 ఏజ్ కాబట్టి ఒక 40 ఇయర్స్ ఎవ్రీ ఇయర్ తాను కట్టుకుంటాను. సో తనకి రైడర్స్ ఏమి యాడ్ చేయట్లేదు, ఓన్లీ 50 లక్షల ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్. సో ఈ వోంట్ గెట్ ఎనీ రిటర్న్స్ బట్ ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్. ఎంత పడుతుందంటే 40 సంవత్సరాలు ప్రతి సంవత్సరం తాను కట్టుకుంటాడు. ఎంత పడుతుంది? 17,000 చిల్లర పడుతుంది. 17,043 రూపాయలు పడుతుంది. సో ఎవ్రీ ఇయర్ తనకి 17,043 రూపాయలు పడుతుంది. ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకొని మనం కస్టమర్కి షేర్ చేయొచ్చు అనమాట. ఇది మనకి కస్టమర్కి షేర్ చేసినప్పుడు చూసుకొని చెక్ చేసుకొని చేసుకుంటాడు. ఇదే కస్టమర్కి నాకు రైడర్స్ కూడా యాడ్ చేయండి అయ్యా అని అంటే మనం రైడర్స్ యాడ్ చేస్తాము. ఇక్కడికి వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాము. కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ రైడర్స్ ఆప్షన్ చూపిస్తుంది. ఈ రైడర్స్ ఆప్షన్ చూపించిన దగ్గర మనం ఏం చేస్తామంటే యాక్సిడెంటల్ డెత్ మనము లంసమ్ అమౌంట్ పెట్టుకొని కింద 50 లక్షలు అన్నారు కదా, అక్కడ కూడా ఇది కూడా 50 లక్షలు వేద్దాం. 50 లక్షలు వేసేసి దీని కింద ఎన్ని ఇయర్స్ వరకు కావాలన్నారు? 40 ఇయర్స్ వరకు. సో ఇది మనం 50 లక్షలు వేసేసి, నాకు తెలిసి ఇది 5 లక్షలు వచ్చినట్టుంది, ఇంకొక 0 యాడ్ చూద్దాం. ఓకే, ఇప్పుడు 50 లక్షలు ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ. సో ఇది కూడా ఒక 50 లక్షల వరకు ఇవ్వచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 50 లక్షల వరకు ఇవ్వచ్చు. ఇది కూడా మనము ఒక 40 ఇయర్స్ వరకు. సో ఇది ఆల్రెడీ మీకు రైడర్స్ గురించి అన్నీ తెలిసే ఉంటుంది. డే 1 నుంచి 50 లక్షల కవరేజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ అన్సర్టనిటీ హ్యాపెన్ డ్యూ టు యాక్సిడెంట్ అయితే కనుక ఆ 50 లక్షలు ఈ 50 లక్షలు ₹1 కోటి వస్తాయి. ఇదే యాక్సిడెంట్ డ్యూ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక జరిగినట్లయితే ఈ 50 లక్షలు ప్లస్ 50 లక్షలు ₹1 కోటి ప్లస్ సమ్ ఎష్యూడ్ ఒక 50 లక్షలు, 1,50 లక్షలు వస్తాయి. యాక్సిడెంట్ జరిగి ఎనీ 2% ఆఫ్ ద బాడీ డిజేబుల్ అయితే, పర్మనెంట్గా డిజేబుల్ అయితే కనుక ఒక 50 లక్షలు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ఏటీపీడీ అంటారు. సో వీటన్నిటికీ కలిపి అమౌంట్ ఎంత పడుతుంది అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సో దీనికి ఓవరాల్గా మనకి అమౌంట్ ఎంత పడుతుంది అని అంటే రైడర్స్ అన్ని కలుపుకొని మెయిన్ సమ్మేషుడ్ బేస్ సమ్మేషుడ్ అంతా కలుపుకొని 21,000 పడుతుంది. సెకండ్ ఇయర్ నుంచి 21,191 పే చేస్తాడు అనమాట. ఇది డిఫాల్ట్ అమౌంట్ అనమాట. సో ఇది మనం స్క్రీన్ షాట్ తీసుకొని మనము కస్టమర్కి షేర్ చేస్తాం అనమాట. ఓకే, ఇది జనరేట్ బిఐ పీడిఎఫ్ చేసేస్తే కనుక ఇక్కడ మీకు క్లియర్గా పీడిఎఫ్లో కనబడుతుంది చూడండి. డియర్ మోహన్ అంత డీటెయిల్స్ సేమ్ పాలసీ డాక్యుమెంట్ ఎలాగైతే వస్తుందో అలాగే వస్తుంది అనమాట. సో డే 1 నుంచి డెత్ బెనిఫిట్ ఇక్కడ చూడండి, డెత్ బెనిఫిట్ 50 లక్షలు. సో ఇక్కడ మనకి ఏటీపీడీ అంతా కూడా ఫ్రంట్లో యాడ్ అయిపోయి ఉంటుంది. ఇక చూడండి యాక్సిడెంటల్ డెత్ లంసమ్ అమౌంట్ 35 ఇయర్స్ ఏజ్, నెక్స్ట్ లంసమ్ ప్లస్ ఇన్కమ్ ఎన్ని ఇయర్స్ వరకు అంటే 40 ఇయర్స్ వరకు, దీనికి 50 లక్షలు 50 ఓవరాల్గా అమౌంట్ ఇక్కడ కనబడుతుంది అనమాట. ఇది పాలసీ డాక్యుమెంట్, ఇది మనం కస్టమర్కి షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నంతా కూడా ఒక సింగిల్ పే అండ్ ఒక రెగ్యులర్ పే. రెగ్యులర్ పేలో కూడా మనం ఇప్పుడు ఏం చేసామనంటే రెగ్యులర్ పేలో మనము ఒక ప్యూర్ టర్మ్ చూసాము, అందులో రైడర్స్ కూడా యాడ్ చేసుకొని చూసాము. సో కస్టమర్కి ఫస్ట్ ఇలా చూపిస్తే తక్కువ అమౌంట్, తర్వాత కొంచెం ఎక్కువ, డిపెండ్స్ మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు. సార్ ఇది టైలర్ మేడ్ అని చెప్పేసి అని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇదే మోహన్కి నెక్స్ట్ 01/01/1990 అంటే కనుక 35 ఏజ్ వస్తుంది. మెయిల్ పెడతాము. మెయిల్ పెట్టిన తర్వాత తను నాన్ స్మోకరు, ప్రపోజర్ సమ్ ఇష్యూడ్. ఇక్కడ లిమిటెడ్ పేలో చూద్దాం. సేమ్ లైఫ్ ప్రామిస్ లిమిటెడ్ పే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 12 సంవత్సరాలు పే చేస్తాడు. సేమ్ అదే కస్టమర్కి ఒక 75 సంవత్సరాల వరకు కావాలయ్యా అని అంటే మనము ఒక 40 సంవత్సరాలు పెట్టవచ్చు ఫర్ ద నెక్స్ట్ 40 ఇయర్స్. సో వీ కెన్ యాడ్ రైడర్స్ వచ్చేసి ఏడీ అండ్ ఏటీపీడీ సేమ్ 50 lakhs కవరేజ్ మనం ఇద్దాము. సో ఈ 50 lakhs కవరేజ్ని డైరెక్ట్ నేను అక్కడ టైప్ చేసే వాళ్ళు కాపీ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసి కంటిన్యూ చేద్దాము. ఇక్కడ కంటిన్యూ చేసేసి నెక్స్ట్కి వచ్చేస్తే రైడర్స్ ఆప్షన్ వస్తుంది అనమాట. ఇదే రైడర్స్ ఆప్షన్ వచ్చినప్పుడు సేమ్ మనము ఏడీ ఏటీపీడీ రెండు కూడా సేమ్ అలాగే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి సేమ్ ఇదే అమౌంట్ ఇక్కడ మనం ట్యాప్ చేస్తున్నాను. సో ఇది మళ్ళీ నేను కాపీ చేసుకుందాము, మళ్ళీ మనకు నెక్స్ట్ అవసరం పడుతుంది. నెక్స్ట్ కిందకు వచ్చి డైరెక్ట్ 40 years సేవ్ చేసేయండి. నెక్స్ట్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజబిలిటీ, ఇది కూడా అంతే ఓ 50 లక్షలు. నెక్స్ట్ వచ్చేసి 40 years వరకు పెడదాము. క్రిటికేర్ హాస్పికేర్ కనుక పెట్టుకున్నట్లయితే కస్టమర్ ఇష్టం, మనం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం. క్రిటికేర్ అంటే ఏంటి అని అంటే ఈ అయిపోయిన ట్యాబ్లెట్స్ వస్తాయి.
7 days మోర్ దెన్ ఐసీయూలో ఉంటే కనుక హాస్పిటల్ కేర్ అమౌంట్ వస్తుంది. అలాగే క్రిటిక్ కేర్ 40 టైప్స్ ఆఫ్ క్రిటికల్ ఇల్నెస్, కానీ ఇవి మాత్రం ఓన్లీ 5 ఇయర్స్ మాత్రం గుడ్ హెల్త్ డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ మీ పర్సనలీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఓకే, ఇక్కడ ఏడీ అండ్ ఏటీపీడీ వచ్చేసి ఇక్కడ మనం యాడ్ చేసాం. నెక్స్ట్ ఇది ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి, డియర్ మోహన్ 35 years ఆఫ్ ఏజ్, ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్ 50 లక్షలకి, పీపీటీ ప్రీమియం పేమెంట్ టర్మ్ తను 12 సంవత్సరాలు కట్టుకుంటారు. నెక్స్ట్ 40 సంవత్సరాల వరకు ఉంటుంది, అంటే 75 సంవత్సరాల వరకు డే 1 నుంచి 50 లక్షల కవరేజ్ ఉంటుంది. అలాగే యాక్సిడెంటల్గా ఏమైనా అన్సర్టనిటీ జరిగితే ₹1,00,00,000 వస్తాయి. ఇఫ్ దట్ యాక్సిడెంట్ ఈస్ డ్యూ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కనుక జరిగితే 1,50,00,000 వస్తాయి. యాక్సిడెంట్ పర్మనెంట్ డిజేబిలిటీ అయితే కనుక ఒక 50 లక్షలు వస్తుంది. ఓవరాల్గా తనకి అమౌంట్ ఎంత పడుతుందయ్యా అంటే ఫస్ట్ ఇయర్ మాత్రం ₹38,647 అండ్ ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ₹38,217 మనం సెకండ్ ఇయర్ నుంచి పడుతుంది. సో సేమ్ ఇదే స్క్రీన్ షాట్ తీసుకొని మనము కస్టమర్కి షేర్ చేస్తాం. ఇది ప్యూర్ టర్మ్ ప్రొటెక్షన్ ప్లాన్. సో కస్టమర్కి ఎక్కడ కూడా ₹1 కూడా రిటర్న్ అనేది రాదు 75 years దాటాడంటే. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే మోహన్కి 1990 35 years ఆఫ్ ఏజ్ కదా. సో ఇది లైఫ్ ప్రామిస్ పెట్టాం కదా, సేమ్ ఇదే లైఫ్ ప్రామిస్ ప్లస్ పెట్టవచ్చు. సో తనకి లిమిటెడ్ పే కావాలంటే లిమిటెడ్ పే, రెగ్యులర్ పే కావాలంటే రెగ్యులర్ పే, రెండు పెట్టేసి ఇద్దాం. రెగ్యులర్ పేలో చూపిద్దాం. రెగ్యులర్ పేలో ఒకసారి ఇది చూపించి దీంట్లో ఒక 40 years పెట్టేసి ఇది ఏమవుతుందనే చూపిస్తాను. లైఫ్ ప్రామిస్కి లైఫ్ ప్రామిస్ ప్లస్కి ఒకటే తేడా ఏంటి అని అంటే 75 సంవత్సరాల వరకు నేను పెట్టుకుంటాను. 76వ సంవత్సరంలో నేను కనుక బ్రతుకున్నట్లయితే నేను కట్టిన అమౌంట్ వితౌట్ జిఎస్టీ 18% ఆఫ్ ద జిఎస్టీ ఉంది కదా, ఆ 18% ఆఫ్ ద జిఎస్టీ అంతా కూడా మనకి రిటర్న్ ఇచ్చేస్తారు అనమాట. ఆ అమౌంట్ మనకి రిటర్న్ ఇచ్చేస్తాడు కాబట్టి కంపెనీకి ఏమి అంటే లైక్ మనం తీసుకున్న ప్లాన్లో కొంచెం అమౌంట్ ఎక్స్ట్రా పే చేసుకుంటాము. మనం కట్టిన అమౌంట్ రిటర్న్ ఎప్పుడు ఇస్తారు, మనము 76వ సంవత్సరం వరకు, మనం 75 సంవత్సరాలు మనం బ్రతుకున్నట్లయితే 76వ సంవత్సరంలో మనకి ఇస్తారనమాట. సో సేమ్ ఏడీ అండ్ ఏటీపీడీ యాడ్ చేశాను. సో ఇది మనకి రెగ్యులర్ ప్లాన్ పెట్టామన్నమాట. పీపీటీ 40 years అని ఉంది కదా, ఇక్కడ బేస్ ప్లాన్ సమ్మేషుడ్ కింద పీపీటీ 40 years, పీటీ 40 years. అంటే నేను ప్రతి సంవత్సరం 40 సంవత్సరాలు నేను కట్టుకుంటాను. నాకు ఆ 40 సంవత్సరాలలో నాకు ఏ టైమైనా అన్సర్టనిటీ జరిగిందంటే 50 లక్షలు ఇస్తారు. కానీ అదే ఏం జరగలేదు, నేను 75 సంవత్సరాలు బ్రతికాను అని అంటే కనుక ఈ అమౌంట్ మనం 40 సంవత్సరాలు కడతాం కదా, ₹20,807. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి వచ్చేసి ₹20,359. సో ఈ అమౌంట్ మనము నెక్స్ట్ 40 years కడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓవరాల్గా 21,000 అనుకుందాం. ఇక్కడ మనం క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 21,000 ఇంటూ 40 years. సో 21,000 ఇంటూ 40 years ఎంత, 8,40,000. సో ఈ అమౌంట్ అనేది మళ్ళీ మనకి మైనస్ జిఎస్టీ మైనస్ చేసి రిటర్న్ చేస్తారు అనమాట. 6 లక్షలు ఎంతో వస్తుంది, 6 లక్షలు 5.5 లక్షలు అనేది అమౌంట్ వస్తుంది అనమాట. సో ఇది మనం ఇవ్వచ్చు, రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ROP, రిటర్న్ ఆఫ్ ప్రీమియం. నెక్స్ట్ ఇదే ప్లాన్ నేను మీకు ఇంకొక వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పరమరక్ష ప్రోలో మనకు ఆ రిటర్న్స్ ఎలా వస్తాయి అనేది. ఓకే, థ్యాంక్ యూ.